ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీతో పాటు అఖిలపక్ష పార్టీలతో మాట్లాడినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పార్టీలు మాత్రమే కాకుండా ఉద్యోగ, జర్నలిస్ట్, న్యాయవాదులందరితో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. అలాగే రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. దానికి సంబంధించిన ఏ విధంగా ప్రక్రియ, దీని కార్యాలయం కూడా త్వరలోనే వర్కింగ్ కండిషన్లో ఈ యొక్క అమరవీరుల దీపం జ్వాల ఉందిగా దాని లోపల కింద ప్రారంభమైతే త్వరలోనే అందుకు సంబంధించి కార్యాచరణ కూడా తీసుకొని దాని తదుపరి కార్యాచరణ అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుంది. ఏదేమైనా ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు గౌరవాన్ని గుర్తింపునివ్వాలని ఒక సీనియర్ అందరికీ ఆమోదయోగ్యుడిగా ఎటువంటి వివక్ష లేకుండా నిజాయితీగా కళా ఉద్యమకారులను గుర్తింపు ఇచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రాముల నాయక్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, పెద్దలు చైర్మన్ గారు, నేను మెంబర్గా, వారు దయాకర్ గారు, శోభన్ గారు అందరం కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎందుకంటే ఒక సముచితమైనటువంటి విధానం ద్వారా ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయపరమైన అంశాలు రాకుండా అన్ని వర్గాలను కవర్ చేసే ఆలోచనతో ఉన్నది. దీని తదులోనే కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. సో దయచేసి ఈ యొక్క కార్యాచరణ తెలంగాణ ఉద్యమకారుల గౌరవ గుర్తింపు జరిగే ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను.